శేఖర్ నాకు ఈ శేఖర్ వీడు ఎట్లా చేస్తుండు శేఖర్ చెప్పు ఏమైంది వాళ్ళ భయం అవుతుంది నీకు ముసలి ఖర్చు అమ్మ నాకు భయం అవుతుంది అన్నీ అందరూ భక్తులు ఇచ్చినాయి అప్పాజీ రూమ్ చూపిస్తే ఇప్పుడు అప్పాజీ రూమ్ చూపిస్తున్నాడు కింద కూర్చోండి అన్న అంటే పిత్తిరోడు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వ్లాగ్స్ పార్టీ. హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా హ్యాపీ సంక్రాంతి అందరికీ. సో చాలా అంటే చాలా రోజులకే మళ్ళీ వచ్చిన ఇయరే చేంజ్ అయిపోయింది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి. ఈ ఇయర్లో నా ఫస్ట్ వ్లాగ్ అప్పాజీ వీడియో. December 4th మేము వెళ్ళిన వీడియో ఇది, కానీ నేను ఇంకా ఎడిటింగ్ చేయకపోవడం వల్ల లేట్ అయిపోయింది. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళు ఇంకా బయట కలిసిన వాళ్ళు చాలామంది ఇంకా అప్పాజీ గురించి తెలియని వాళ్ళు అందరూ అప్పాజీ దగ్గరికి ఎట్లా వెళ్ళాలి ఏంటిది అనే డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నారు. ఇంకా ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వడం పాసిబుల్ కాదు కదా, సో అందుకే ఈ వ్లాగ్ని ఎడిట్ చేసి ఫుల్ డీటెయిల్స్ ఇద్దామని చెప్పి ప్లాన్ చేసిన. మేము ఇంట్లో నుంచి మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయ్యి కర్ణాటకలో మహాల్రాజా విలేజ్లో అప్పాజీ అయితే ఉంటాడు. సో ఇక్కడికి వెళ్ళాలంటే మేము శంకర్పల్లి, వికారాబాద్, పరిగి, కొడంగల్, యాదగిరి నుంచి షాపూర్కి వెళ్ళాలి. సో అక్కడ నుంచి మహాల్రాజాకి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇంకా రూట్ మ్యాప్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా డిస్క్రిప్షన్లో కూడా చూడలేని వాళ్ళైతే డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్లో మీరు శ్రీ మల్లికార్జున ముత్య అని కొట్టేస్తే వచ్చేస్తుంది విలేజ్. మేమున్న ఏరియా పటాన్చెరు నుంచి మహాల్రాజా, కర్ణాటక మహాల్రాజాకి 234 kilometers అవుతుంది. మాకైతే 4 to 5 hours అయితే టైం పట్టింది. హైదరాబాద్ వాళ్ళు ఆర్టీసీ బస్సెస్ అయితే పటాన్చెరు నుంచి డైరెక్ట్ గుల్బర్గా బస్సెస్ ఉంటాయి. ఒకవేళ సిటీ వాళ్ళు అయితే సిబిఎస్ నుంచి డైరెక్ట్ యాదగిరి బస్ ఎక్కేస్తే షాపూర్లో దిగిపోతారు. అక్కడ నుంచి డైరెక్ట్ టెంపుల్ బస్సెస్ ఉంటాయి. సో మనమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. ఇదే ఎంట్రన్స్. ఇంకా లోపలికి వెళ్తుంటే ఫస్టే పెద్ద పార్కింగ్ ఏరియా అయితే కనిపిస్తుంది. ఎక్కడ కూడా పార్కింగ్ ఛార్జెస్ కూడా తీసుకోరు, ఫ్రీ పార్కింగ్. టెంపుల్కి పార్కింగ్ కూడా ఇక్కడ ఉంది. బ్యాక్ సైడ్ రూమ్స్ కూడా అవుతున్నాయి. నాకు తెలిసి ఇవి ఇంకొక 6 months or 1 yearలో బ్యాక్ సైడ్ మొత్తం రూమ్స్ అయితే ఇక్కడ నైట్ ఎవరైనా వచ్చి స్టే చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. సో ఇదన్నమాట మహాల్రాజా. వచ్చేసాం మనం. వీకెండ్స్లో చాలా మంది ఉంటారు ఇక్కడ. థర్స్డే రోజు, సాటర్డే, సండే రోజు. సో అందుకే మేము వీక్ డే రోజు వచ్చినాం, వెనస్డే రోజు అట్లా వచ్చినాం మేము. ఇక్కడ పార్కింగ్కి కానీ, ఫుడ్కి కానీ, స్టేయింగ్కి కానీ దేనికి ₹1 కూడా వసూలు చేయరు, అన్నీ ఫ్రీగానే. సో ఇది అప్పాజీ సమాధి అన్నమాట. పెద్ద అప్పాజీ అంటే అప్పాజీ వాళ్ళ నాన్న సమాధి. ఎమర్జెన్సీకి ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా అంబులెన్స్ అవైలబుల్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనము వంట చేసుకొని ఫుడ్ అయితే రెడీ చేసుకొని వస్తాం కదా, ఇక్కడ మాత్రం ఫుడ్కి కూడా ఏ లోటు లేదు. మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 2 o'clock వరకైనా సరే ఫుడ్ కంటిన్యూగా పెడుతూనే ఉంటారు. సో ఇది అప్పాజీ వాళ్ళ నాన్న సమాధి. దాని పక్కన రూమ్స్ అవుతున్నాయి అనమాట మొత్తం బ్యాక్ సైడ్. సో మేము వెళ్ళంగానే కాళ్ళు చేతులు కడుక్కొని ఫస్ట్ అయితే అప్పాజీ, పెద్ద అప్పాజీ దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము దర్శనం చేసుకోవడానికి. అంటే శ్రీ మల్లికార్జున అప్పాజీ వాళ్ళ నాన్న అనమాట. రా మ్యాగీ టెంపుల్లో మొక్కేసేద్దాం మిల్కీరా. అప్పాజీ సమాధి పక్కకే ఇక్కడ మల్లన్న స్వామి టెంపుల్ ఉంటుంది. సో టెంపుల్లో కూడా వెళ్ళి మేము దర్శనం చేసుకుంటున్నాం. ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ మాత్రం ఫుడ్కి అయితే ఏ లోటు ఉండదు. సన్న బియ్యం రైస్, వైట్ రైస్, ఇంకా సాంబార్ అయితే చాలా అంటే చాలా టేస్టీ. ప్లేట్స్ కూడా ఇక్కడనే అవైలబుల్గా ఉంటాయి, మీరేం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.
సో ఇట్లా ప్లేట్స్ ఉంటాయి ఇక్కడ, ఈ ప్లేట్స్లలోనే అన్నం తినాలి. మేము మార్నింగ్ ఇంట్లో నుంచి రెడీ అయినాం కదా, సో వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయ్యింది. సో ఇంకా పిల్లలకు కూడా అన్నం తినిపిస్తున్నా. రైస్ అయితే నిజంగా ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది. ఇట్లా దొడ్డుగా మెత్తగా అట్లా ఏముండదు, మనం ఇంట్లో తిన్నట్టే ఉంటుంది. ఫుడ్ మాత్రం టేస్టీగా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే ఇంకేదైనా పచ్చడి కానీ ఇంకేదైనా కర్రీ ఇంట్లో నుంచి తెచ్చుకున్నా సరే పిల్లలైతే మంచిగా తింటారు సాంబార్ రైస్. ఇక్కడ ఏ దానికి పైసలు తీసుకోరు, అన్నీ ఫ్రీగానే. అక్కడ వడ్డీయడం కూడా మనం కూడా వెళ్ళి సేవ చేసుకోవచ్చు. రైస్ అయిపోతే ఎట్లా అని మీకు డౌట్ రావచ్చు. వెంటనే చూసుకుంటూ పెడుతూనే ఉంటారు, అక్కడ వంట చేసి పెడుతూనే ఉంటారు, సాంబార్ కానీ రైస్ కానీ. సో మా పిల్లలకు తినిపించి నేను కూడా తిన్నా, చాలా బాగుంది టేస్ట్. సో మేమైతే ఇంటి దగ్గర నుంచి కొంచెం పచ్చడి తెచ్చుకున్నాం. మమ్మీ వాళ్ళు కూడా పచ్చడి తింటారని చెప్పి. తిన్న తర్వాత ఎవరి ప్లేట్స్ వాళ్ళే క్లీన్ చేయాలి ఖచ్చితంగా, వెళ్ళి అక్కడ పడేసి వస్తే కాదు. ఎవరి ప్లేట్స్ వాళ్ళే నీట్గా క్లీన్ చేసి మళ్ళీ మనం ఎక్కడి నుంచి అయితే ప్లేట్స్ తీసుకొని అన్నం పెట్టుకున్నామో అక్కడనే ప్లేట్స్ వేయాలి. తిన్న తర్వాత నా ప్లేట్ మా తమ్ముడికి ఇచ్చేసిన, నేను వీడియో తీసుకుంటా జర ప్లేట్ అడుగురా అని చెప్పి. సో మా తమ్ముడే అడిగేసిండు అనమాట నా ప్లేట్. మల్లన్న స్వామి టెంపుల్ కాబట్టి కొబ్బరికాయలు అలాంటివి మీరు ఏమైనా ఇంటి దగ్గర నుంచి మర్చిపోతే ఇక్కడ అయితే అమ్ముతారు, మీరు డైరెక్ట్ ఇక్కడనే వచ్చి కూడా కొనుక్కోవచ్చు. खाना खाओ खाओ बोले ना किधर जा आके गया वो लेके जा रहा ना खाना आके गया जा रहा फुट दिखता అందరూ తినే అన్నం అందరికీ వండి పెట్టిన అన్నమే అప్పాజీ కూడా తింటాడు. స్పెషల్గా రూమ్లోకి వెళ్ళి ఏం తినాడు, అందరు మధ్యలోనే, అందరు ముందే, అందరు తింటుంటేనే తింటాడు. తనే అన్నం పెట్టుకొని తింటాడు, చూడండి మీరే. కింద కూర్చోండి అన్న ఖుషి ఖుషి మ్యాగీ మంచి కూర్చో, మ్యాగీ మంచి కూర్చో. అప్పాజీ రూమ్ చూపిస్తే, ఇప్పుడు అప్పాజీ రూమ్ చూపిస్తున్నాడు పైన. మెల్లిమెల్లిగా ఇక్కడమ్మా. ఏ మిల్కీ ఏం కాదు బెట్ట, ఏం కాదు. ఇగో చెల్లి ఎక్కుతుంది చూడగో, జస్ట్ కాళ్ళు పెట్టాలి ఇట్లా పైన అంతే. రా రండి మెల్లిమెల్లిగా. అయిపోయిందా? ఉట్టిగానే భయపడతావు. వచ్చేసినావా? వెల్కమ్ టు అప్పాజీ రూమ్. రా, ఇదే 2 రూమ్స్, అటొకటి ఇటొకటి. ఇదే ఎగ్ పారేసా. సో ఇదే అనమాట అప్పాజీ బెడ్రూమ్. సో అసలు ఏ దానికి లాక్స్ కానీ ఇట్లా ప్రైవసీగా కానీ ఏది ఉండదు, అన్నీ ఓపెన్గా ఉంటాయి. చాలా సింపుల్ లైఫ్ అప్పాజీది. ఈ రూమ్లో ఉన్న ఫొటోసు, గిఫ్ట్స్ అన్నీ అప్పాజీకి భక్తులు ఇచ్చినవే. చెప్పు ఏమైంది? వాళ్ళ భయం అవుతుంది నీకు, ముసలి ఖర్చు. అమ్మ నాకు భయం అవుతుంది.
నాకు ఏమైతుంది, నువ్వు కింద పడతావు మళ్ళారా. అప్పాజీని కలవాలంటే డైరెక్ట్గా కలవచ్చు. ఎలాంటి టోకన్ సిస్టమ్ కానీ ఎలాంటి లైను క్యూలు అలాంటివి ఏమీ ఉండవు. వచ్చి ఇట్లా కడుపు నిండా అన్నం తిని కూర్చోవాలి. అప్పాజీకి కుదిరినప్పుడు వచ్చి చెప్తాడనమాట. కింద కూర్చోవచ్చు, పైన కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. అప్పాజీకి నచ్చిన దగ్గరకు వచ్చి చెప్తాడు. ఇక్కడ కూడా చెప్తాడు అప్పాజీ కూర్చొని రూమ్లల్లా. ఇక్కడ రూమ్లల్లా ఓపెన్ ఓపెన్. ఎవరికైనా మంచి జరిగినప్పుడు వాళ్ళ ఇష్టంతో వాళ్ళు బియ్యము, నూనె, పప్పులు, ఉప్పులు అన్నీ తెచ్చిస్తారు. ఎవరిని ఏది ఫోర్స్ చేయడం అంటూ ఏది ఉండదు. అన్నదానం కోసమే ఏది ఇచ్చినా సరే అన్నదానం కోసమే డైలీ 50 కిలోలు 100 కిలోలు పళ్ళ సంచులు అయితే రైస్ వండుతూనే ఉంటారు కంటిన్యూగా. అప్పాజీని మనం కలిసిన తర్వాత మనకి అప్పాజీ పంపించేది ఈ కింద రూమ్కి. సో ఈ కింద రూమ్లో మనకున్న సమస్యకి పరిష్కారం అంటే చెప్తారు. వచ్చిన భక్తులు అన్నదానం చేయాలనుకుంటే వాళ్ళకి నచ్చినంత బియ్యము, పప్పులు, ఉప్పులు, నూనె అవన్నీ తీసుకొస్తారనమాట. ఇవన్నీ అవే భక్తులేవే. సో ఎవరిని ఫోర్స్ చేయడం అంటూ ఏది ఉండదు. వాళ్ళ ఇష్టంతోనే తీసుకొస్తారు. ఈ టైం నుంచి ఏ టైం వరకు చెప్తారు అని చాలా మంది అడుగుతున్నారు. అట్లా టైమింగ్స్ అంటూ ఏముండయి. మార్నింగ్ 11 o'clock అప్పాజీ లేస్తాడు. సో 11 o'clock నుంచి నైట్ 2 o'clock 3 o'clock ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు కూడా చెప్పిన రోజులు ఉంటాయి అప్పాజీ. ఇంకా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫ్యామిలీతో రావాలా, సింగిల్గా వెళ్ళాలా, ఆడవాళ్ళు వెళ్ళొద్దా అని చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఖచ్చితంగా ఫ్యామిలీతో వస్తేనే మంచిగా చెప్తాడు. ఒకవేళ ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే వాళ్ళ ఫోటో చూపిస్తే కూడా అప్పాజీ చెప్తాడు. ఏం చెప్తాడు అని అంటే మన ఫేస్ చూసి పేరు, ఫోన్ నంబరు, కార్ నంబరు, మనకి ఎవరైనా ఏదైనా శత్రువులతో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యేటి ఉన్నా, హార్ట్ అటాక్ వచ్చేది ఉన్నా ఆ డేట్స్ అన్నీ ముందే చెప్తాడనమాట. అప్పాజీ స్పెషాలిటీ అది. ఇంకా చాలామంది మెయిన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే కాంటాక్ట్ నెంబర్ అప్పాజీ అక్కడ ఉండేది ఉండండి ఎట్లా తెలియాలి అంటే, ఖచ్చితంగా మీరైతే ఫస్ట్ టైం అయితే అక్కడికి వెళ్ళాల్సిందే. ఒకసారి వెళ్తే కానీ ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ అర్థం కాదు కదా ఏదైనా. మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఇట్లనే అన్నవాళ్ళు ఉంటారు. ఎవరిదైనా ఒకది నంబర్ తీసుకొని మీరు నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళేటప్పుడు అప్పాజీ ఉన్నారా లేదా కనుక్కొని కూడా వెళ్ళొచ్చు. నేను అట్లా వాళ్ళ నంబర్ అయితే నేను మెన్షన్ చేయలేను. ఈ మంకీ చిన్నప్పుడు ఇక్కడికి వచ్చిందంట. సో అప్పటి నుంచి ఇక్కడనే ఉంటుంది. సో దీని పేరు దుర్గా. సో ఏమీ ప్రాబ్లం చేయదనమాట. ఇట్లనే పిల్లలతో ఆడుకుంటుంది, వచ్చిన వాళ్ళతో ఆడుకుంటుంది. చిన్న పిల్లలకైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చాలా టైంపాస్ ఈ మంకీతోటే. ఈ మంకీ పేరు దుర్గా. మెయిన్గా చెప్పాల్సింది వచ్చింది ఏంటంటే అప్పాజీ దగ్గర రికమెండేషన్స్ అలాంటి ఏం పనిచేయవు. ఎలాంటి వాళ్ళైనా సరే డైరెక్ట్ రావాల్సిందే, అప్పాజీని కలవాల్సిందే. బావా ఫస్ట్ పెళ్ళాంకి ప్రిఫరెన్స్ ఇస్తాడు, నీకు కాదు. అవలగానలాగా చెయ్యకు. శేఖర్ ఇయ్యవా నాకు? సరే డ్రెస్ కింది కానీ మంచిగా నీకు ఇన్ఫెక్షన్ అవుతుంది. శేఖర్ నాకు ఇయ్యి. శేఖర్ వీడు ఎట్లా చేస్తుండు. శేఖర్ శేఖర్ ఇయ్యవా? అవే ఇస్తాడు. అట్లా చెయ్యడు, అట్లా చెయ్య. శేఖర్ ఇయ్యవా? ఇయ్యవాయే బంగారం అంతేనా శేఖర్? ఏమైంది వీళ్ళకి? చుట్టూ వీక్తే నీకేమైతుంది? నిన్ను కూడా వీకిద్దా? లంచ్ చేసిన తర్వాత అప్పాజీ ఒక 1 hour 2 hours అట్లా బయటికి వెళ్ళిండు. సో ఏదో పని మీద వెళ్ళిండు అనమాట. అప్పుడప్పుడు అట్లా మధ్య మధ్యలో వెళ్ళొస్తుంటాడు బయటికి, ఊర్లోకి. పక్కన ఏదైనా ఓపెనింగ్స్ కానీ ఉంటే. తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తారనమాట జనాలందరూ. ఇంకా అసలు అప్పాజీని నిలబడనియరు, కూర్చోనియరు, అసలు ఒక దగ్గర కూడా కూర్చోనియరు. ఇట్లా కంటిన్యూగా వెంట తగులుతూనే ఉంటారు. ఇప్పుడు అప్పాజీకి పైన చెప్పాలనిపిస్తే పైకి వెళ్తాడు, కింద చెప్పాలనిపిస్తే కిందికి వెళ్తాడు. ఎలాంటి వాళ్ళైనా సరే ఇక్కడికి
వస్తారు, ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ అలాంటి ఏమీ ఉండవు ఈడ. సో అప్పాజీ పైకి వస్తాడని చెప్పి అప్పాజీ బెడ్రూమ్లో హాల్లో మొత్తం ఈడ ఫుల్ అయిపోయారు అనమాట జనాలు. సో అప్పాజీ పైన కొద్దిసేపు ఇట్లా కూర్చున్నాడు, నార్మల్గా అందరితో మాట్లాడతాడు ఈక్వల్గా. టైం అయితే అప్పటికే సాయంత్రం 6 అయిపోతుంది. సో ఇంకా కూడా మా దర్శనం కాలేదనమాట. ఇక్కడికి వస్తే మాత్రం తొందర మాత్రం అస్సలు కావద్దు. మీరు ఎంత తొందరగా పోవాలనుకుంటే అంత లేట్ అవుతుంది. ప్రశాంతంగా వచ్చి ఒక నైట్ మేము ఇక్కడనే నిద్ర చేస్తాము అని వస్తే మీకు తొందరగా అయితే అయిపోతుంది దర్శనం. రూమ్లలో కూర్చుంటారు అందరూ. అప్పాజీ వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని అయితే లోపలికి పంపిస్తారు, అట్లా డోర్ క్లోజ్ చేసి. లోపల ఉంటారు ఒక 10-15 మెంబర్స్. తర్వాత ఒకరొకరు బయటకు వచ్చిన కొద్దీ ఒకరొకరిని లోపలికి అయితే పంపిస్తారు. కన్నా మల్లన్న దేవుడు ఉండు కదా, సో మల్లన్న దేవుడికి రోజుకి 3 సార్లు అయితే హారతి ఇస్తారు. ఆల్రెడీ హారతి టైం అయిపోయింది. సో మేము హారతికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు టెంపుల్లోకి. చూపిస్తాను. పుట్టలేసి ఒకటేమో పుట్టలేసి రమ్మన్నాడు, ఒకటేమో రోజు బొట్టు పెట్టుకోమన్నాడు. మా దర్శనం అయిపోయి మేము కిందికి వచ్చినాము. అప్పాజీ కూడా కిందికి వచ్చి కూర్చున్నాడు. పిల్లలను అయితే ఎంత ఇష్టపడతాడంటే అస్సలు పిల్లలను వదలడు. పిల్లలు కూడా అస్సలు వదలడు అప్పాజీని. ఇంకా మా పిల్లలు అయితే చాలా అలవాటు అయిపోయారు. నైట్ 12 గంటల వరకు కూడా ఇక్కడ అన్నదానం జరుగుతూనే ఉంటుంది, సాంబార్ రైస్. సో మేమైతే ఇక్కడనే పడుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఇంకొక 6 మంత్స్ అయితే రూమ్లు కూడా రెడీ అయిపోతాయి అందరికీ. అప్పుడు రూమ్లలో వెళ్ళి స్టే చేయొచ్చు. సో చాలామంది అయితే ఇక్కడనే షెడ్ల కిందనే పడుకుంటారు. మేము కూడా ఇక్కడనే కింద మ్యాట్ వేసుకొని అయితే పడుకుంటున్నాం. ముందే పడుకుంటున్నాం పిల్లలు ఉన్నారని చెప్పి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది చాలా ఎర్లీ మార్నింగ్ 6 o'clock. ఇది ఆల్రెడీ 5 o'clock లేచినాం అనమాట అందరం. చాలా మంది వెళ్ళి కార్లలోనే పడుకున్నారు, మస్తు చలి పెట్టిందని చెప్పి. ఏ కర్వగలదే నువ్వు, నీకు భయం లేదు అసలు. లేవు సార్ లేవు, గీరుతుంది అంటది. లేవు ఖుషి. ఇక్కడున్న గుర్రాలు, ఆవులు, మేకలు అన్నీ అప్పాజీకి భక్తులు తెచ్చినాయి. ఇవి ఏ ఒక్కటి ఎవరిని అడిగింది కాదు, వాళ్ళ ఇష్టంతో వాళ్ళే తెచ్చి ఇక్కడ పెడుతుంటారు. మా ఆయనని తీస్తున్నా, నిన్ను తీస్తలే. మా ఆయన చూడండి ఫ్రెండ్స్, సిగ్గు పడుతుండు నేను వీడియోస్ తీస్తుంటే. ఇట్లా కొడతాడు. నా పొట్టు కూడా కొట్టిండు పిత్తిరోడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా మ్యాగీ గుర్రం పైన ఎక్కుతుందంట. పోయి ఎక్కుపో. ఇంక సిగ్గు అవుతుంది ఫ్రెండ్స్ వీడియో తీస్తున్నాను. సాయిబాబా మీలో ఎంతమంది ఖుషి ఇట్రా. అట్లనే పెద్దబ్బాజీ వచ్చి వాళ్ళ డాడీ సమాధి దగ్గర నమస్కారం చేసుకొని వెళ్తారు డైలీ.
సో అప్పాజీ రాగానే అందరం వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాం. మార్నింగ్ 10 o'clock నుంచి ఇక్కడైతే అన్నదానం స్టార్ట్ అయిపోతుంది. ఇంకా సాంబార్ రైస్. సో తిన్న తర్వాత మధ్యాహ్నం నుంచి అప్పాజీ చెప్పడం అయితే స్టార్ట్ చేస్తాడు. అప్పాజీని చూసిరు కదా మీరు. సో అప్పాజీ వాళ్ళ అమ్మ చాలా అంటే చాలా మంచి వాళ్ళు, చాలా మంచిగా మాట్లాడతారు. పీర్లది నాకు కూడా. నన్ను ఇంటికి బయటకి తింటున్నాడు. అన్న చాయ్ एक चाय दो. తాగుతావారా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉండదు. సో వెళ్ళాలంటే పక్కన సాగర్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి తినేసి రావాలి. ఇక్కడైతే ఓన్లీ టీ, కాఫీ అలాంటివి మాత్రమే దొరుకుతాయి. ఫైనల్గా అప్పాజీ దగ్గరికి, సమాధి దగ్గరికి వెళ్ళి మేము ఒకసారి మళ్ళీ దర్శనం చేసుకుని అయితే ఇంటికి బయలుదేరినాం. చాలామంది ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా నా బిజినెస్ అకౌంట్లోకి వెళ్ళి కాల్ చేస్తున్నారు. అందుకే నేను ఈ వ్లాగ్ ఎడిట్ చేసి పెట్టాల్సి వచ్చింది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తా. గూగుల్ మ్యాప్స్లో శ్రీ మల్లికార్జున ముత్య అని కొడితే మీకు డైరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది, కర్ణాటకలో మహల్ రాజా. సో మీరు వెళ్ళిపోవచ్చు. ఇంకా అన్ని రోజులు ఉంటాడు, అన్ని రోజులు చెప్తాడు. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, సింగిల్గా వెళ్ళొచ్చు, ఎట్లా అయినా వెళ్ళొచ్చు. సో మీరు ఏం డౌట్స్ పెట్టుకోకుండా ఒకసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి. మీకున్న ప్రాబ్లమ్స్, మీకు ముందు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ అప్పాజీ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్ బాయ్.